పెద్దవాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కి ముందు కూడా అనేక పరువు హత్యలు జరిగాయి. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి. 2022లో హైదరాబాద్ సరూర్ నగర్ లో నడి రోడ్డు మీదే నాగరాజు అనే దళిత యువకుడి హత్య జరిగింది. ఆ కేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష కూడా పడింది. అయితే ప్రేమించి పెళ్లాడిన ఆస్రిన్ సుల్తానా ఆ తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు ఆస్రిన్ సుల్తానా అనే ఆ అమ్మాయికి అండగా నిలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీవాణి గారు. ముందుగా మనం ఈరోజు అమృత ప్రణయ్ కేసుతో మొదలు పెడదాము. మీరు చూశారు కదా, అమృత ప్రణయ్ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2018లో ప్రణయ్ని హత్య చేశారు. ఆ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది. ఈ కేసు విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధాకరమైన విషయము. అమ్మాయి ఆ వయసులో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నచ్చాడని చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న దానికి తల్లిదండ్రులకు ఆబ్వియస్గా నచ్చదు. బికాజ్ అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి నన్ను కాదని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్న విషయంలో తల్లిదండ్రులు వద్దన్నారు. చంపే అంత కోపం వాళ్ళకి కూడా అవసరం లేదు. చంపే అంత నిర్ణయము అంత దూరం కూడా వెళ్ళాల్సి ఉండేది కాదేమో వాళ్ళ మంచిగా ఆలోచిస్తే. దాంతోపాటుగా అమ్మాయి కూడా అంటే నాన్న అమ్మ వద్దంటున్నారు అని చెప్పి తను కూడా ఒక క్షణం ఆలోచించేది ఉండే. బోత్ వేస్. ఇప్పుడు ఏ ఇష్యూ ఏమన్నా ఒక సైడే తప్పు జరిగింది అని కూడా మనం అనలేం. 2 సైడ్లు తప్పు జరిగింది. కానీ ఆ రోజు మీడియానే కానీ అన్ని సంఘాల వాళ్ళే కానీ ఎవరైనా సరే కేవలం తల్లిదండ్రులది మాత్రమే తప్పు, హత్య చేశారు అనన్న ఆలోచించారు. కానీ ఆ హత్య ఎందుకు చేశారు అని ఆలోచించలేదు. ఇవాళ హత్య జరిగిపోయింది, రేపు ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరగొద్దు, మళ్ళా హత్యలు జరగొద్దు, మళ్ళీ తర్వాత మనం ఏమి చెయ్యాలి అని ఆలోచించలేదు. కేవలం ఆ రోజు వరకే హత్య జరిగింది, వాళ్ళకి శిక్ష పడాలి అని ఇటు సైడ్ ఈ అమ్మాయి పోరాడింది, కుటుంబం పోరాడింది, అక్కడ సైడ్ నుంచి వేరే సంఘాల నుంచి అందరు విమెన్ గురించి అని చెప్పి ఆడవాళ్ళని మంచిగా మనం రక్షించుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ పోరాడాడు. ఆ ఒక్క మూమెంట్లో మీరు పోరాడి ఊరుకుంటే సరిపోతుందా? తర్వాత సమాజానికి మనం ఏం చెప్పాం? ఏమీ చెప్పలేదు. దాని తర్వాత కూడా అయ్యేవి అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి శిక్ష పడిందని చెప్పి అలా మనం అసలు సెలబ్రేషన్ చేసుకోవాలా? నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాలా? సరే, ఆ ఒక్క విషయంలో ఆ 6గురు కుటుంబాలు ఇవాళ అన్యాయం అయిపోయాయి, తల్లిదండ్రులు నాశనం అయిపోయారు. ఇక్కడ ఈ అమ్మాయి భర్త కోల్పోయి ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది. అన్ని కుటుంబాలు ప్రాబ్లంలో వచ్చాయి. సమాజంకి ఏమన్నా అయిందా? సమాజంలో కూడా మార్పు లేదు. మళ్ళీ అయ్యేవి అవుతూనే ఉన్నాయి. సో వేర్ ఇట్స్ గోయింగ్, మన లోపం ఎక్కడుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. నాగరాజు, ఆస్రిన్ సుల్తానా అనేవాళ్ళు ప్రేమించి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. కానీ పెళ్ళైన 2 నెలలకే 2022 మే 4 నైట్ 9 గంటలకి నాగరాజుని ఆస్రిన్ వాళ్ళ అన్నయ్య ఇంకొక కజిన్ కలిసి చంపేశారు. ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఆ రోజు జరిగిన విషయాలు ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. చెప్పాలి అని అంటే, నేను పొలిటికల్గా వచ్చిన తర్వాత అంటే సడన్గా ఒకరోజు మా ఎంబడి ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, వదినమ్మ ఇట్లా మర్డర్ జరిగింది అని చెప్పారు. నేను నమ్మలేదు. ఆ టైం అరౌండ్ 7:30, 8 అలా అవుతుంది. నేను ఇంత టైంలో మర్డర్ ఏంది అని చెప్పి నేను రెక్లెస్గా అన్నాను వాళ్ళని. లేదు వదినమ్మ, మర్డర్ జరిగింది, అంబులెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు రండి అని అన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాగరాజ్ బాడీ అక్కడ ఉంది. దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఒక అతన్ని చనిపోయి అట్లా అంత బ్యాడ్ సిచ్యువేషన్లో చూసి. తర్వాత ప్రతి ఒక్కరూ పోలీసు అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఒక అమ్మాయి తల ఇరపోసుకొని నన్ను అంటే ఎవ్వరు ఏమి చేయలేకపోయారా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దూషిస్తూ అమ్మాయి ఏడుస్తుంది. అర్థం కాలేదు. నేను అమ్మాయిని పట్టుకున్నాను. ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిని పక్కకు తీసుకొని వెళ్ళి ఈ అంబులెన్స్లో ఆ బాడీ అవన్నీ తీసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఎవరో చుట్టాలు, నాగరాజు వాళ్ళ చుట్టాలు అక్కడికి వచ్చి మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ చూయించి పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఆ అమ్మాయి ముస్లిం, అతను హిందూ, దళిత అబ్బాయి, మాకు ఇంత అన్యాయం జరిగింది, మీరేమన్నా చెయ్యాలి అని అన్నారు. ఆ టైంలో నాకు అనిపించింది, సరే ఇది కొంచెం రిలీజియన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా చేస్తే వాళ్ళకి శిక్ష పడదు,
అట్లా చేసిన వాళ్ళకి తప్పు. అది రిలీజియన్ కాదు, వాళ్ళు ముస్లిమా కాదు, హిందువా కాదు, క్రిస్టియనా కాదు, చేసింది తప్పు. ఆ చేసిన తప్పు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఏదో ఇప్పుడు మన దాంట్లో ఏమైపోయిందంటే ఓట్ బ్యాంకు కోసం అని చెప్పి ఒక వర్గం వాళ్ళని మనము వెనకేసుకొస్తాం, తప్పు చేసినా అలా కాకుండా నేను ఉండాలి ఆ అమ్మాయి ఎంబడి, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని చెప్పి నేను ఆ అమ్మాయి ఎంబడి మార్చరీకి వెళ్ళాను. మార్చరీకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం లైఫ్లో, ఎవరికి అలాంటి సిచ్యువేషన్ రావద్దు. మార్చరీకి వెళ్ళిన తర్వాత ఆ బాడీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది. అక్కడ నాకు ఆ రోజు కోపం ఏమొచ్చిందంటే, ఒక తమ్ముడిగానో ఒక అన్నగానో నువ్వు నీ చెల్లెని కాపాడుకోవాలి, నీ చెల్లె తప్పు పని చేసింది, నీకు కోపం ఉంది అని అనుకున్నావు. ఆ అబ్బాయిని చంపావు. ఆ అమ్మాయి ఎక్కడుంది? నడి రోడ్డు మీద ఒంటరిగా ఉంది ఆ రోజు. అసలు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసే పొజిషన్లో ఎవరం లేకుండే. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయి సాక్ష్యం ఇస్తా అంటే సాక్ష్యం ఆ అమ్మాయితో చెప్పించి ఆమెను అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నైట్ విమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసి, ఆ అమ్మాయి నీళ్లు తాగట్లే, ఏమీ లేదు. అండ్ ఇంకా ఆ అమ్మాయిని మీరు ఫిజికల్గా చూస్తే ఎంత బక్కగా తెలుసా, లిటరల్గా స్కెలిటన్. ఇట్లా ముట్టుకుంటే బొక్కలు వస్తున్నాయి ఆమెకి, బొక్కలు టచ్ అవుతున్నాయి మనకి. అంత చిన్న అమ్మాయి, అంత అమాయకంగా, ఆమెకు ప్రపంచం తెలియదు, ఏం తెలీదు. అట్లాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంది అని చెప్పి కోపంతో నువ్వు వాడిని చంపేశావు. సరే, నువ్వు వాడిని చంపేసిన తర్వాత నీ చెల్లెని తీసుకెళ్ళావా? లేదే, నీ చెల్లె రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు కదా. లాభం ఏంది? ఎందుకు చంపావు? ఎవరి మీద కోపంతో చంపావు? ఆ రోజు మాత్రం చాలా బాధేసింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్చరీకి వెళ్ళాము. బాడీ క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ వికారాబాద్ వాళ్ళది యాక్చువల్గా ప్రాపర్. వాళ్ళు ఓన్లీ మా సరూర్ నగర్కి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ ఓన్ సొంత ఊర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉంటే ఏమన్నా చేస్తారేమో అని భయానికి పారిపోయి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినా ఎవరో చుట్టుపక్కల చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మర్డర్ చేశారు. అసలు మర్డర్ చేసే అంత పగలేమున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఆ మర్డర్ కూడా అండి ఒక పెద్ద ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపాడు, తల మొత్తం పగిలిపోయింది. అంత పగ ఎందుకు మనకి? నీ చెల్లె భర్తనే కదా, నచ్చకపోతే వదిలేయి, అడుక్కొని తింటారో ఏదో ఒకటి తింటారు, చంపాల్సిన కోపం ఏముంది? అక్కడికి వెళ్ళాం వికారాబాద్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమైంది, చాలా చిన్న ఫ్యామిలీ నాగరాజ్ది. చాలా అంటే చాలా చిన్న ఫ్యామిలీ, లిటరల్గా ఒక గుడిసెలో ఉంటున్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి కొడుకు లేరు, చంపిన నీ చెల్లెకి భర్త లేరు. ఎవరికి న్యాయం జరిగింది అందులో? ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు. ఇది కేవలం ఆ మూమెంట్లో తప్పు జరిగింది అని చెప్పి కోపం మీద వెళ్ళారే కానీ నేనేమంటున్నానంటే, మనం ఏదో అన్యాయం అయినప్పుడు క్యాండిల్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతాం, ఉరి శిక్ష వెయ్యాలి, వాడిని కూడా నరి రోడ్లో చంపాలి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతాం అందరం. ఆ ఒక్క రోజు వరకే అది అవుతుంది. దాని తర్వాత సొసైటీలో చేంజెస్ ఎందుకు తీసుకురావట్లేదు? ఐ ఫీల్ నాది లవ్ మ్యారేజ్. ఐ ఫీల్ 2 విషయాలలో తప్పు. నన్ను పెంచిన మా అమ్మా నాన్నని కాదని నేను ఇష్టమున్న వాడిని పెళ్లి చేసుకున్నది నా తప్పు. నేను పెళ్లి చేసుకున్నాను అంటే తనకు ఎంత ఇష్టమో నమ్మకము లేక నన్ను దూషించడం తల్లిదండ్రుల తప్పు. 2 విధాలుగా తప్పులు ఉన్నాయి. అవన్నీ సరిదిద్దాలి అని అంటే ప్రతి ఒక్కరం కుటుంబం నుంచి స్టార్ట్ కావాల్సిందే. మన ఇంట్లో నుంచే మనం మొదలు పెట్టాలి. ఏదో ప్రభుత్వమో ప్రధానమంత్రియో ముఖ్యమంత్రియో వచ్చి ఏమీ మార్చలేరు. మనంతలా మనమే మార్పు తీసుకురావాలి. పాపం ఈ ఆశ్రీన్ అనే అమ్మాయికి తండ్రి కూడా లేదు. అయితే అన్న పెంచాడు ఆమెని, అన్ననే చూసుకుంటూ ఉన్నాడు. సరే, ఈ నాగరాజ్ అనే అబ్బాయిని ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తుంటే అన్న వెంబడించి రోడ్డు మీద చెల్లెల కళ్ళ ముందే అతన్ని చంపేశాడు. ఆ రోజు ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపుని నిజంగా నేను విజువల్స్లో వీడియోస్లోనే చూశాను, ఎవరం మర్చిపోలేం. అలాంటిది మీరు ఆ సీన్లో ఉండి దగ్గర నుంచి ఆ అమ్మాయిని చూశారు. మొత్తానికి ఆ కేసు మొత్తం ఫాలో అప్ చేశారు మీరు. వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడే వరకు కూడా ఆ కేసు విషయంలో మీరు చాలా సీరియస్ గానే ఫోకస్ చేశారు. అసలు ఇంకేం జరిగింది ఆ తర్వాత? మేము వికారాబాద్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఫ్యూనరల్ రైట్స్ అన్నీ అయిపోయాయి. దాని నెక్స్ట్ డే బండి సంజయ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉండే మా బీజేపీ తరఫున, తను ఎస్సీ కమిషన్ గారు వాళ్ళు ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము, విజిట్ చేయించాము. ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా జరిగిన నష్టాన్ని అయితే మనం ఎవ్వరం కూడా తిరిగి ఇవ్వలేము ఆమెకి. వాళ్ళకి, ఆ అమ్మాయికే కానీ కుటుంబానికే కానీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం ఏం చేయలేం. కనీసం వాళ్ళు తర్వాతనన్నా ఆ అమ్మాయి కాళ్ళపైన అమ్మాయి నించోవాలి, ఆ అమ్మాయి ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలి అని చెప్పి తనకు ఒక ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో కూర్చొని మాట్లాడిపించాం. దాని తర్వాత
మళ్ళా తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయడం కూడా మన బాధ్యతనే. ఎందుకంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు తప్పు చేయొద్దు అన్న భయం ఉండాలి అని చెప్పి ఆ విషయంలో కూడా మేము చేశాము. మా డివిజన్లోనే మా బీజేపీ కార్యకర్తనే బి సురేష్ అని ఉంటాడు. తను వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఫిజికల్గా. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి యావజ్జీవ శిక్ష కూడా పడింది. వాళ్ళు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆ ఒప్పుకున్నారు. కేసు తొందరగా క్లోజ్ తొందరగా అయిపోయింది. అయిపోయింది. అంటే వాళ్ళు ఇవన్నీ ఊహించే చెల్లెని భర్తని చంపడానికి రెడీ అయిపోయారంటే చూడండి ఎంత క్రూయల్ గా అంటే ఉన్నారు. ఇప్పుడు ఒక విషయంలో చెప్పాలి అని అంటే వాళ్ళది ఒక రిలీజియన్గా, అంటే ఒక ఇస్లాం నుంచి నువ్వు ఉండి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు మా దాంట్లో నువ్వు ఉండే అర్హత నీకు లేదు అని చెప్పి వాళ్ళలో మైండ్లో ఫీడ్ అయిపోయింది. అది ఫీడ్ అయిపోయి ఇంకా వాళ్ళకి కొంతమంది పెద్దలో ఎవరు చెప్పారో చంపేసేయి నువ్వు హీరో అయిపోతావు. అక్కడ పోయింది నీ చెల్లెలు భర్త ప్రాణము, నీ చెల్లెలు ఒంటరిగా మిగిలిపోయింది, నీ చెల్లె దిక్కు లేకుండా పోయింది, నీ చెల్లెకి ఇంట్లో తిండి పెట్టే వాళ్ళు ఎవరు లేడు, నీ చెల్లెని చూసే వాళ్ళు ఎవరు లేదు. అదంతా ఆలోచన పక్కన కేవలం పగ తీర్చుకున్నావా లేదా, మన అమ్మాయి పోయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే ఇలా చూస్తే ఇంకా సమాజంలో మన వాళ్ళు ఇంకా చాలామంది చాలా చేస్తారు కాబట్టి వాళ్ళకి భయం ఉండాలి అని అంటే నువ్వు చంపేయాల్సిందే. అది కూడా నడి రోడ్డు మీద చంపాల్సిందే. ఒక పెద్ద కన్స్ట్రక్షన్ రాడ్ అది, ఆ రాడ్ని పెట్టి కొడుతున్నాడు. పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత పెద్ద అంటే ఆ టైంలో ఎవరు కూడా ఆపలేకపోయాడు దాన్ని. కొట్టిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు అక్కడ, లిటరల్గా చనిపోయాడు. అందరికీ అర్థమవుతుంది అక్కడ చనిపోయిన వాడిని కూడా 5 సార్లు కొట్టాడు తెలుసా. అంటే ఆ భయాన్ని చూసి ఇంకొక అమ్మాయి మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు అన్నట్టు వాళ్ళు అలా చేశారు. మళ్ళీ మన లా ఏం చేస్తుంది, అలా నడి రోడ్డు పైన చంపిన వాడు మళ్ళీ ఇంకొకరు ఎవరిని చంపకుండా మనం ఏమైనా చేయగలిగామా, ఆ భయాన్ని మనం సృష్టించగలిగామా? సృష్టించలేదు. కనీసం దానివల్ల మనం అవేర్నెస్ని క్రియేట్ చేయగలిగామా కుటుంబాలలో? అది కూడా చేయలేదు. నేను మీ ద్వారా చెప్తున్నాను, ఒకవేళ మీ బిడ్డ కానీ మీ కొడుకు కానీ మిమ్మల్ని కాదని చెప్పి ఒకరిని పెళ్లి చేసుకుంటే నచ్చజెప్పి చూడండి. వాళ్ళు వింటే మీరు వాళ్ళ మంచిగా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు వింటే ఓకే, లేదు అనంటే వాళ్ళు నీ మాట వినకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయారు అనంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు, వదిలేసుకోండి. కానీ చంపే అంత పగలొద్దు. వాళ్ళు నీ కడుపున పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళని చంపకండి, వాళ్ళని దూషించకండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనివ్వండి. వాళ్ళు ఒకవేళ మంచిగా ఉండి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే మీకే ఆనందం. వాళ్ళు చేయలేకపోయినారు అనంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు మంచిగా లేరు అని చెప్పి ఊరుకోండి. చంపే అంతవరకు వద్దు అని నా ఒపీనియన్. నాగరాజును పెళ్లి చేసుకున్న ఆశ్రిన్ ఆ తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆమె పరిస్థితి ఏంటి? మేము ఆ రోజు వికారాబాద్కి వెళ్ళాం. ఎస్సీ కమిషన్ గారు వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత తనకు ఒక జాబ్ ఆఫర్ చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆఫర్ చేశారు. కానీ చెప్పాలి అని అంటే పెళ్ళి అయ్యి 2 నెలలు. పెళ్లి చేసుకున్నది కూడా ఇరు కుటుంబాలకి ఇష్టం లేకుండా వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు. చంపింది ఇక్కడ వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళ అన్ననే అబ్బాయిని చంపాడు. అవునన్నా కాదన్నా తల్లిదండ్రులకు కోపం ఉంటుంది. నా కొడుకు నేను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈరోజు నా కొడుకు ప్రాణం పోయింది, అది నీ వల్లనే అని చెప్పి కుటుంబ సభ్యులు అంటారు, తల్లిదండ్రులు అంటారు, అందరూ అంటారు. ఆ అమ్మాయి అక్కడ ఉండే ఆ సిచ్యువేషన్లో అయితే నాకు ఆ రోజు కనిపించలేదు. అంటే ఆ అమ్మాయికి ఆ ఇల్లు కొత్త, ఒక చిన్న పూరి గుడిసె, ఆ అమ్మాయికి ఒక రూమ్ లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి అక్కడ ఉండగలుగుతుంది అని చెప్పి కూడా నాకు ఆ రోజు అనిపించలేదు. ఆ తర్వాత తను మేము అందులో ఉంటాను, నేను అందులో ఉండి చదువుకుంటాను, నేను చదువుకొని ఫర్దర్గా ఆలోచిస్తాను నా లైఫ్ గురించి అని చెప్పి ఆ రోజు ఆ అమ్మాయి డిసిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఇంకా డిసిషన్ని మేము ఆ కుటుంబ సభ్యులకి ఆ అమ్మాయికే వదిలేసాం. ఆ తర్వాత మేము ఇంటర్ఫియర్ కాలేకపోయాం అందులో. అమృత ప్రణయ్ కావచ్చు, తర్వాత హేమంత్ అవంతిక, నాగరాజు, ఆశ్రిన్, ఇలా ఎన్నో ప్రేమ జంటలు పెద్దల కోపాలకి బలైపోతూ ఉన్నాయి కదా. ఆ తర్వాత చాలామంది అమ్మాయిలు ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రణయ్ విషయంలో అమృత సంగతి చూస్తున్నాం, ఇప్పుడు ఈ ఆశ్రిన్, తర్వాత అవంతిక అనే అమ్మాయి, మంథని, మధుకర్, అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా సూర్యాపేటలో జరిగిన భార్గవి కృష్ణ ఇన్సిడెంట్ చాలా బాధేస్తుంది. అసలు ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి? కోపంతో వీళ్ళేదో డెసిషన్ తీసుకుంటున్నారు, మరి వీళ్ళేమన్నా సరిగ్గా ఉంటున్నారా అంటే అది లేదు కదా. ఆ అన్న ఇప్పుడు కటకటాల పాలయ్యారు, ఈ అమ్మాయి జీవితం ఒంటరిగా అయిపోయింది. ఇక నుంచైనా ప్రేమ జంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు చెప్పండి? నా ఒపీనియన్లో అండి నేను చెప్తున్నాను, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఒక అబ్బాయి నచ్చాడు నాకు, నేను ఆ అబ్బాయితోనే ఉంటాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని అనింది అనుకోండి, తల్లిదండ్రులు వద్దు అని అంటారు.
వద్దు అని అంటే వాళ్ళు ఎందుకు వద్దన్నారో అని ఆలోచించే శక్తి అమ్మాయిలకి కూడా ఉండాలి. వాళ్ళు మీ పగవాళ్ళు కాదు కదా, తల్లిదండ్రులే కదా. ఆ మూమెంట్లో వాళ్ళు వద్దు అన్నారు అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే అమ్మాయిలకి కూడా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అదే విషయంలో తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి నువ్వు 20 సంవత్సరాలు నువ్వు ఎంతో ప్రేమగా పెంచిన అమ్మాయి నిన్ను కాదు అని చెప్పి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తుంది అని అంటే ఆ అబ్బాయిలో కూడా అమ్మాయి ఏమన్నా చూసిండొచ్చు కదా మంచి. ఆ మంచి ఏంటో చూడడానికి వీళ్ళు కూడా ప్రయత్నించాలి. ఈదర్ వేస్ తప్పు ఒకరిదని కాదు, ఇద్దరి విషయంలో తప్పే. అమృత వాళ్ళ విషయంలో ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు వెళ్ళి అమృతకే మైక్ పెట్టారు. తల్లికి మైక్ పెట్టలేదు, తండ్రికి మైక్ పెట్టలేదు. తండ్రి ఒపీనియన్ వినలేదు, తల్లి ఒపీనియన్ వినలేదు. అమృతాని మాత్రమే వెళ్ళి అడిగారు. అమృత మాత్రమే తన మనసులో ఉన్నదంతా చెప్పింది. తల్లిదండ్రుల మనసులో ఏముందో చెప్పడానికి మనం ఇవాళ కూడా వినలేకపోతున్నాం. తండ్రి చనిపోయాడు, తల్లి ఎక్కడో వెళ్ళిపోయింది, చంపిన వాళ్ళ కుటుంబాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంతమంది వ్యూస్ మనకు తెలియదు, కేవలం ఆ అమ్మాయి చెప్పింది మాత్రమే మనకు తెలుసు. సో ఏది చూసినా సరే 2 విభాగాలుగా చూస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ముందుగా చెప్పాలంటే మీలాంటి మీడియా వాళ్ళది కూడా చాలా హెల్ప్ కావాలి, ప్రజలలో అవేర్నెస్ కావాలి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లైటర్ నోట్లో ఇప్పుడు టమాటా రేటు పెరిగింది. టమాటా రేటు 150 రూపాయలు అయ్యింది. టమాటా రేటు 150 రూపాయలు అయితే మీడియా వాళ్ళు కామన్ మ్యాన్ అంటే నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తాను, నన్ను అడుగుతారు టమాటా రేట్ అంటే నేనేం చెప్తాను, మేము కొనలేకపోతున్నాం, మధ్యతరగతి వాళ్ళం 150 రూపాయలు పెట్టి టమాటా ఎట్లా కొంటాము అది చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళని వీళ్ళని తిడతాం. అదే టమాటా రేట్ రూపాయి అవుతుంది. అప్పుడప్పుడు రైతులు పాపము గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి ఆవులకి వాటికి రోడ్ల పైన వదిలేస్తారు. ఆ రోజు పోయి రైతును అడుగుతారు. ఆ రోజు రైతు ఏమంటాడు, నాకు పంట వేశాను, నాకు రూపాయే వస్తుంది, నాకు గిట్టుబాటు ధర రావట్లేదు, కూలి డబ్బులు వెళ్ళట్లేదు, కాబట్టి నన్ను ఎవరన్నా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళని వీళ్ళని తిడతారు. అదే మీరు ఒక పాజిటివ్ నోట్లో అంటే జరుగుతుంది తప్పు, చేంజెస్ చేయాలి, కానీ మీరు ఒక పాజిటివ్ నోట్లో అదే టమాటాలు 150 రూపాయల కిలో ఉన్న రోజు రైతును ఎందుకు వెళ్ళి అడగరు? ఆ రైతు ఎంత ఆనందపడతాడు, నేను చేసిన కష్టానికి నాకు ఫలితం దొరుకుతుందమ్మా అని చెప్తారు. ఆ విషయం ఎప్పుడు మార్కెట్లోకి రాదు. అదే రూపాయి ఉన్నప్పుడు, టమాటా ధర రూపాయి ఉన్నప్పుడు నాలాంటి కన్జ్యూమర్స్ ఎందుకు వెళ్ళాలి గారు? ఆ రోజు నేను అంటాను, అరే టమాటా చీప్గా వస్తుంది, టమాటా తొక్కు పెట్టుకుంటాను, టమాటాతో చట్నీ చేసుకుంటాను, టమాటాతో వగేరా వగేరా అన్ని టమాటాలతో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని నేను ఆ రోజు చెప్తాను. ఒక పాజిటివ్ నోట్ అనేది వెళ్తుంది. కానీ అది వెళ్ళకుండా ప్రతిదీ నెగిటివ్గా చూడడం వల్ల కూడా మనము మార్కెట్లో అన్నది ఆ నెగిటివిటీ సైడే వెళ్తున్నాం. పాజిటివిటీ అన్నది ప్రతి ఒక్కరిలో ఇంటి నుంచి రావాలి, మొదలు కావాలి. ఆ పాజిటివిటీ వాళ్ళ నాలో ఉందనుకోండి, నేను నా పిల్లలకు నేర్పించగలుగుతాను. నాలోనే లేనప్పుడు నేను నా పిల్లలకేం నేర్పిస్తాను? సొసైటీ కూడా అలాగే అయిపోతుంది. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ పాయింట్ ఇన్ దట్, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సమాజంకి ఇవాళ కాదు, మనకు సమాజం ముఖ్యం, రేపు ఆ సమాజంలో నా పిల్లలు బ్రతుకుతారు, కాబట్టి నేను వాళ్ళ కోసం ఆలోచించాలి అన్న ఒక్క ఆలోచన ఉంటే మంచిగా అయిపోతుంది అని చెప్పి నా ఒపీనియన్. తమ బిడ్డ తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంది, తమ కులం తమ మతం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంది, అతనితో ఉంటోంది అనేది జీర్ణించుకోలేక ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు చాలామంది పెద్దలు. అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు శ్రీవాణి గారు? ప్రాణం తీసే అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది నీ బిడ్డ పెళ్లి విషయమే కానీ ఏ పగ విషయమైనా కానీ ఒకరు ప్రాణం తీసే హక్కు మనకు లేదు. అది దైవ నిర్ణయం. అసలు అంత దూరం మీరు ఆలోచించకండి. ఏది ఉన్నా సరే కూర్చొని ఒక గదిలో కూర్చొని 2 నిమిషాలు ప్రశాంతతతోటి ఆలోచిస్తే సరిపోతుంది. అంతేకాని ఆ ఆవేశంలో పోయి మాకు మంచి జరగలేదు, మేము అన్నది కాలేదు, ఈ ప్రాబ్లం అంతా ఒకరి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను చెప్పింది వినలేదు కాబట్టి అనాలి. అది కాకుండా నేను చెప్పింది వాళ్ళు ఎందుకు వినాలి, అది కూడా మనం ఆలోచించాలి. అమ్మాయిని నేను ఇందాక అన్నట్టు అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయితో మాట్లాడొద్దు, ఆ అబ్బాయితో దూరంగా ఉండాలని చెప్తున్నారు. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి మీద కోపంతో కాదు, ఆ అమ్మాయి రేపు ఆ అబ్బాయి వెంబడి వెళ్తే ఆమె జీవితం నాశనం అయిపోతుందనో, ఆ అమ్మాయి సుఖంగా బ్రతకలేదనో అన్న భయం మాత్రమే. ఆ అమ్మాయిలు అప్పుడు ఆ మూమెంట్లో ఆ పిల్లలు తల్లిదండ్రుల భయాన్ని చూడట్లే, తల్లిదండ్రుల కోపం మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు ఆ భయాన్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ప్రేమ, ఆ భయం వెనకాల ప్రేమ ఉంది అని అర్థమవుతుంది, ఆ కోపం వెనక ప్రేమ ఉంది అని అర్థమవుతుంది. వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదు, చంపుకునే వరకు వస్తున్నారు. అలా అని చెప్పి నేను అందరినీ బ్లేమ్ చేయను. చాలామంది ఓపెన్గా చాలా బాగున్నారు. నాది లవ్ మ్యారేజ్,
నేనే చెప్తున్నాను, ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, ఇంట్లో నుంచి తరిమేశారు. ఐ వాజ్ ఆల్ అలోన్ ఆన్ దట్ డే. నేను వచ్చాను, కానీ నా తల్లిదండ్రులు చేయనిది నేను ఇంటికి వచ్చిన తర్వాత నా అత్త మామ కుటుంబం చేసింది. వాళ్ళే తల్లిదండ్రులు అయ్యారు నాకు. నేను వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఒక కోడలుగా రిసీవ్ చేసుకోలేదు, ఒక బిడ్డగా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి నాకు అదృష్టం, అందరికీ అదృష్టం దొరకదు. ఆ తర్వాత అయినా మీ పేరెంట్స్ ఇప్పుడన్నా ఓకే చేశారా? నో, ఇప్పటికీ కూడా లేదు. నా ఫాదర్ సైడ్ నుంచి నాకు రిలేషన్ లేదు. మా మదర్ సైడ్ నుంచి మేనమామ, పెద్దమ్మ వాళ్ళతో నేను ఉన్నాను, కానీ నో రిలేషన్ ఫ్రమ్ మై ఫాదర్. ఎందుకు మీ ప్రేమ? ఒక బీజేపీ కార్పొరేటర్ మీరు, నేను ఇప్పుడు ఇవాళ ఒక ఎంతో మందికి కార్పొరేటర్. ఆదర్శప్రాయంగా ఉన్నారు. అయినా సరే మీ పేరెంట్స్ కి ఇవన్నీ మీ అచీవ్మెంట్స్ కనిపించట్లేదా? అంటే అది నేను ఇందాక అన్నట్టు ఆ అచీవ్మెంట్స్ అవన్నీ కాదు, వాళ్ళన్నది నేను కాదు అని అన్నాను. అది ఆ రోజు నన్ను కోపంతో నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. కానీ నా విషయంలో నా అదృష్టం ఏంటంటే నాకు మంచి అత్తమామ దొరికారు. వాళ్ళ కుటుంబమే కానీ వాళ్ళే కానీ అక్కడ లేనిది, అక్కడ నువ్వు బిడ్డవే కాదు, నువ్వు ఇక్కడే మా బిడ్డవే అని చెప్పి వీళ్ళు నన్ను స్వీకరించారు. కానీ అందరికి అలా దొరకదు కదా. ఒకవేళ అత్తమామ కూడా మంచిగా దొరకకపోతే నేను ఇందాక మీరు అన్నట్టు ఆఫ్రిన్ సుల్తానా లాగా నేను కూడా నడి రోడ్డు పైనే ఉండేదాన్ని. దేవుడి దయ. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. అందుకే చెప్తాను, ఏది చేసినా ఆలోచించి చేయండి. ఆ రోజు నేను తీసుకునే నిర్ణయం తప్పని వాళ్ళకి అనిపించింది. తర్వాత నేను ప్రూవ్ చేసుకున్నాను, నేను మంచిగా ఉన్నాను. ఇవాళ ఒక కార్పొరేటర్గా నించున్నాను నేను. నా కార్పొరేటర్ చేసింది కూడా మా అత్తమామనే. వాళ్ళ కుటుంబం నుంచే ఒకరి నన్ను కావాలి అని చెప్పి వాళ్ళు నన్ను ప్రపోజ్ చేశారు. వాళ్ళ బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, అయినా కూడా వాళ్ళు ఒక కోడలుగా నన్ను ప్రపోజ్ చేశారు. సో ఇంత మంచి కుటుంబం నాకు దొరికింది. సో ఆలోచించాలి. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా పేరెంట్స్ ని, పుట్టింటిని మిస్ అవుతున్నట్టుగా? సో బై ద గాడ్స్ గ్రేస్ అంటే నాకు ఇక్కడ కుటుంబం మంచి, చాలా పెద్ద కుటుంబము. అందరూ నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంటారు. కాబట్టి అంటే బాధ అనిపించలేదు, వాళ్ళు లేరు అన్న బాధ అనిపించలేదు. కానీ ఒక ఉంటుంది, ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. తల్లిదండ్రులు లేరు, నా తోడబుట్టు వాళ్ళు నా ఎంబడి లేరు అంటే ఏ రోజు వాళ్ళు అంటే ప్రతి ఒక్క క్షణం వాళ్ళని ఏ రోజు నేను మర్చిపోలేం. కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ప్రేమే జీవితం కాదు, ప్రేమ అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. అయితే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతోనే జీవితాంతం ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ వైపు నుంచి కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. పేరెంట్స్ కూడా పిల్లల మనసు అర్థం చేసుకోవాలి. సరే, అప్పుడు కోపంగా ఉన్నా, అప్పుడు ఆవేశంలో ఉన్నా, తర్వాత అయినా పరిస్థితులు చక్కబడేలా చేసుకోవాల్సిన బాధ్యత రెండు వైపులా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ.